నమస్తే, నా పేరు నరేష్. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఘనంగా 66వ ఎన్సీసీ దినోత్సవ వేడుకలు. పలు ఈవెంట్లను ప్రదర్శించిన ఎన్సీసీ క్యాడెట్లు. కనీస వేతనాలు, రిటైర్మెంట్ సౌకర్యాలు కల్పించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ధర్నా. రాజధాని నిర్మాణంలో భూములు కోల్పోయే నిర్వాసితులు లబ్ధి పొందే విధంగా భూసేకరణ జరపాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. స్వాతంత్ర అనంతరం రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1940 ఏప్రిల్ 16న ప్రారంభించబడిన నేషనల్ క్యాడెట్ కార్ప్స్ దినదిన ప్రవర్ధమానవుతూ నేటికి సమర్థవంతమైన యువతీ యువకులను సైనిక దళాలకు అందిస్తుంది. నేడు స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఎన్సీసీ డే సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొని దేశ రక్షణకు సంబంధించిన పలు ఈవెంట్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆర్మీ కల్నల్ యోగేష్ సిమ్నల్ మాట్లాడారు. We are indeed honored to have such an august gathering who have spared their valuable time to be part of our celebrations. Cadet Sheikh Gauz Basha, the best A-nose. మనల్ని వశపరుచుకునేవారు సైనికులు దండెత్తే సమయంలో చేయవచ్చు. ప్యారెడ్ యుద్ధాన్ని ఏ విధంగా చేస్తారో మన గ్రౌండ్లో చూడండి. 32 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ క్యాడెట్స్ ద్వారా చూపబడుతున్నారు. A very energetic and well celebrate the 66th NCC Day. It was raised in July 1948, and generally this NCC Day is celebrated on the 4th Sunday of November. So just 2 days before that they are celebrating it. It was a force which was created, a well-disciplined force of youth, basically to inculcate sense of patriotism, secularism, hard work, unity, and a disciplined task force for India. కనీస వేతనాలు, రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అకారణంగా తమపై రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని, వాటిని తక్షణమే నిలిపివేసి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 21న చెల్లో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టామని వారు తెలిపారు. వెంటనే కనీస వేతనాలు
ఇప్పుడున్న రాష్ట్రపతి పరిపాలనలో మా గవర్నర్ గారు మాకు మాటిచ్చి మా సమ్మెను విరమింపజేశారు. మీకు నెక్స్ట్ ప్రభుత్వంలో రాగానే ముందు మీ సమస్యలే తీరుస్తారమ్మా అని మా చేత విరమింపజేశారు. కానీ ఇప్పుడు వచ్చిన టీడీపీ ప్రభుత్వం మాత్రం మా గురించి పట్టించుకోవట్లేదు. మా సమస్యల్ని వాళ్ళు కనుక పట్టించుకొని వాళ్ళు పరిష్కరిస్తే సరే, లేదంటే మేము ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి మా సత్తా ఎన్నో మేము చాటుకుంటాం. రాష్ట్రాన్ని వికేంద్రీకరణ పద్ధతిలో అభివృద్ధి జరపాలని, నూతన రాజధాని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడాన్ని సిపిఐ స్వాగతిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాజధాని నిర్మించే ప్రాంతంలో భూములు కోల్పోతున్న వారి అభిప్రాయాలు సేకరించి వారికి లబ్ధి చేకూరే విధంగా భూసేకరణ జరపాలన్నారు. నిర్వాసితులకు న్యాయం జరిగే విధంగా చట్టబద్ధమైన విధి విధానాన్ని రూపొందించుకొని ప్రభుత్వం ముందుకు పోవాలని ఆయన సూచించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగనందువల్ల తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇవాళ మళ్ళీ అదే తప్పు చేయబోతా ఉన్నాడు. నువ్వు 13 జిల్లాల్లో దృష్టిలో ఉంచుకో. అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా పల్నాడు ప్రాంతంలో కొన్ని పెట్టు. అన్నీ కూడా నేనే ఇల్లు కట్టుకుంటాను, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిశ్రమలను కూడా నేను ఇక్కడే పెడతాను అని ఏదైతే చెప్తా ఉన్నావో అది అభివృద్ధి అంతా కూడా కేంద్రీకరణ జరుగుతుంది. అది సరైనది కాదు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పి మేము సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా భూసేకరణ సందర్భంలో కూడా వారి నిర్మాణం ఇక్కడ జరగాలని చెప్పి మా పార్టీ ఇప్పుడే కాదు 1953లోనే ఆంధ్ర ఏర్పడినప్పుడు కూడా విజయవాడ సమీపంలో రాజధాని నిర్మించాలని చెప్పి మేము కోరాము. అదేవిధంగా విభజన అనంతరము ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల కంటే ముందుగా మా రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని 29వ తేదీ విజయవాడ నగరంలో ప్రారంభోత్సవం చేసుకుని భూములు ఉన్నాయి కానీ వాళ్ళు అక్కడ లేరు. వాళ్ళు కౌలుదారులు, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తుల వారు, నిజంగా ఆ ప్రాంతాన్ని నమ్ముకొని భూమిని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళు, పంట పండిస్తున్న వాళ్ళు, సేద్యం చేస్తున్న వాళ్ళు. కాబట్టి వాళ్ళ సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వము ఈ భూ సమీకరణ ఏదైతే అంటున్నారో ఈ ల్యాండ్ పూలింగ్ విధానంలో ల్యాండ్ ఓనర్స్కి పెద్దగా నష్టం రాదు, కానీ ఈ ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తుల వారు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వారి సమస్యను సిపిఐ ప్రాధాన్యత ఇస్తుంది. ఆ సమస్యకు పరిష్కారం లభించేంత వరకు కూడా వారి స్మాల్ న్యూస్ పేపర్స్ అండ్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నేడు స్థానిక రింగ్ రోడ్ లోని కిషోర్ గార్డెన్స్ లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు జీవీఎస్ఆర్ ఆంజనేయులు, ముస్తఫా, ప్రముఖ వ్యాపారవేత్త మాణిక్యవేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా నూతన కార్యవర్గం ఎంపిక, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పరిష్కారానికి తీసుకోవాల్సిన కార్యాచరణ తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించామని నిర్వాహకులు తెలిపారు. దృష్టిలో పెట్టుకొని అండపాలను కోరుకుంటూ కార్యక్రమాన్ని రాష్ట్ర తీసుకువెళ్తారు. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై సేవ అంటే అదేవిధంగా 100% కాదు 200%. పని అంటే మా కంపెనీలో నేను ఓనర్ని, ఏసీలో కూర్చుంటా. ఆ పక్కనే మా స్టాఫ్ నాకు అటెండెన్స్ అడిగేవాళ్ళు, ప్రకటన అడిగేవాళ్ళు, లేకపోతే డొనేషన్ అడిగేవాళ్ళు చాలా మంది కూర్చుంటారు. నా టైం అక్కడ సరిపోతుంది. కంపెనీకి వెళ్ళటం జరగదు. అక్కడ ఏం జరుగుతుంది మనకు తెలియదు. అక్కడ మా స్టాఫ్, మా మేనేజర్లు చెప్తారు. అట్లానే ప్రభుత్వంలో మనం ముఖ్యమంత్రి గారు, మా మంత్రి గారు అంతా పైన కూర్చుంటారు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఎప్పుడు మనుషులు ఉంటారు, కార్యకర్తలు. వాళ్ళు విన్నప్పుడు అడిగేవాళ్ళు, అప్లికేషన్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు బయట తెలియటం చేస్తారు. వాళ్ళు చుట్టూ ఉన్నవాళ్ళు నేను మంచి మినిస్టర్ని అయితే నన్ను తెలియకుండా చేస్తారు. జనం జయగొట్టి అటువంటి వాళ్ళకి మీ ద్వారా తెలియపరుస్తారు. పేపర్ మూలంగా మీరే తెలియపరుస్తారు. తెలియదు వాళ్ళకి. నాకు నా కంపెనీ గురించి వాళ్ళని ఊహిస్తున్నా. నాకే నా కంపెనీలో ఏం జరుగుతుందో తెలియకపోతే ఎక్కడో వేయమని చెప్పేసి మీ అందరి తరఫున అడుగుతాం. దాంట్లో సీనియర్స్ని గౌరవిస్తాం. ఎక్కువ సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళకి, ఈ జర్నలిజంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి అంటే ఇళ్ల స్థలాలు కానీ
లేదా హౌసింగ్ కానీ ప్రభుత్వం ద్వారా అందేటువంటి వాటిని బెనిఫిట్లు మీకు అందే విధంగా చేస్తామని మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఎంతో రిస్కులతో కూడుకున్నటువంటిది. జర్నలిస్టులు జర్నీ చేస్తుంటారు, చాలా ప్రమాదాలకు గురైన వాళ్ళు ఉన్నారు గతంలో కూడా. అలాంటి వాటికి కూడా ఇన్సూరెన్స్ సౌకర్యాలు కూడా కల్పించి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విషయాన్ని నేను పర్సనల్ గా చంద్రబాబు నాయుడు గారితో చర్చించి మంత్రి గారితో కూడా ఆయన కూడా తోడుకుని వెళ్ళి మీ సమస్యల్ని మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి తప్పనిసరిగా రాబో కాలంలో జర్నలిస్టులకి ఉపయోగపడేటువంటి వాళ్ళకి, చాలా మంది జర్నలిస్టులు గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు కానీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వారిని ప్రభుత్వం ద్వారా ఇళ్ళు ఇచ్చి ఇన్సూరెన్స్లు సౌకర్యాలు కల్పించి ప్రభుత్వం ద్వారా కొన్ని మీకు మేలు జరిగేటువంటి కార్యక్రమాలు టేకప్ చేసుకున్న వరకు సహాయం అందేట్టు కృషి చేస్తారని మీ తరఫున మీ అందరూ మనం చేసుకుంటూ ఇప్పుడు చిన్న విరామం.